బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనున్నారు. 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలున్నారు. అలాగే ఇటు హైదరాబాద్ గాంధీ భవన్ లో ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ అబ్జర్వర్లు, డీసీసీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే 4 అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం, భువనగిరి, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాలపై తర్జన భర్జన పడుతోంది. రైట్, ఇక ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంజన. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళనున్నారు. అయితే నిన్న కూడా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. అయితే తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఉంటుందనుకున్నారు అన్న నేపథ్యంలో తెలంగాణ అంశం లేకపోవడంతో పాటు మిగతా 5 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. ఈ రోజు తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో 13 అంటే ఇప్పటికే 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 13 స్థానాలపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరి వెళ్తున్నారు. అయితే అదేవిధంగా గాంధీ భవన్ లో కూడా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కూడా ఇటు కీలక సమావేశం జరుగుతుంది. ఏదైతే ఇన్ఛార్జి మంత్రులు, పార్లమెంట్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు, అదేవిధంగా పార్లమెంటు అబ్జర్వర్లతో పాటు కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో దీపాదాస్ మున్షి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఏదైతే ప్రదేశ్ ఎన్నికల కమిటీకి సంబంధించిన జాబితాకి సంబంధించి, అదేవిధంగా మిగతా అభ్యర్థుల ఎంపికపై ఒక కీలకంగా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి అధిష్టానానికి నివేదించారు. ఈ నేపథ్యంలో 2 ఇటు రివ్యూ మీటింగ్ తో పాటు అటు ఢిల్లీలో ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం, ఈ 2 సమావేశాలకు ప్రాధాన్యత సంతరించిందని చెప్పొచ్చు. దాదాపుగా ఈ రోజు అభ్యర్థుల విషయంలో కులిక్కి తీసుకొచ్చి ఈ రోజు 2వ జాబితా ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. గ్రేట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.